మహిళా దినోత్సవం గురించి మాట్లాడాలా లేకపోతే ప్రత్యేకంగా వచ్చిన అతిథుల గురించి మాట్లాడాలా మేడం? ఎందుకంటే మహిళా దినోత్సవం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు సిఏ గారు చెప్పాల్సింది చాలా చెప్పేశారు. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఈ సమాజంలో ఈ ప్రపంచంలో అందరూ కూడా అడుక్కునేవాళ్ళు. ఎలాగంటే గుడిలో కానీ చర్చిలో కానీ మసీదులో కానీ వెళ్ళి దేవుడు దగ్గర డబ్బున్న వాళ్ళందరూ కూడా నాకు డబ్బు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పి వాళ్ళు అడుగుకుంటారు. ఆ గుడి బయట కానీ చర్చి బయట కానీ ఆ మసీదు బయట కానీ కూర్చొని కేవలం ఆ డబ్బుల కోసం కొంతమంది కూర్చొని అడుగుకుంటారు. కాబట్టి ప్రపంచంలో అందరూ అడుక్కునేవాడు కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి తేడా ఉన్న గుడి బయట గుడి లోపల అంతే. కాబట్టి దీని గురించి పెద్దగా ఇదవలసి లేదు. ముఖ్యంగా మాకేముందంటే మీరు చాలా జవాబు ఇవ్వాలి. ఏంటంటే మీకు దేవుడు బలం ఇచ్చినా, దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చినా, దేవుడు మీకు పదవి ఇచ్చినా, దేవుడు డబ్బు ఇచ్చినా, దేవుడు మీకు ఏదైనా మంచి చేసినా కూడా దాన్ని మీరు సమాజం మంచి కోసం ఎలా ఉపయోగిస్తున్నారు అనేది రేపు దేవుడికి మనం జవాబుదారితనంగా ఉండాలి. కాబట్టి ఎవరికైతే ఎక్కువ డబ్బు ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ పదవి ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ ఆరోగ్యం ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ అధికారం ఉంటుందో వాళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే దాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళు నరకంలోకి వెళ్తారని చెప్పింది. కాబట్టి ఆ విషయంలో చూసుకుంటే ఆ అధికారం, డబ్బు, ఆరోగ్యం ఇలాంటివన్నీ లేకుండా ఉండి మామూలుగా ఉన్న మీరే త్వరగా స్వర్గంలో వెళ్ళే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గమనించారు. ఎందుకంటే మీకు పెద్దగా జవాబుదారితనం లేదు. మాకు ఇంకోటి ఏముందంటే పేదవాళ్ళు మిగతా వాళ్ళకన్నా 500 సంవత్సరాలు ముందుగా స్వర్గంలోకి వెళ్తారు ముందు. అంటే ఎలా ఉందంటే ఇక్కడ ఏదో మనకి ఆరోగ్యం లేదు, ఇక్కడ డబ్బు లేదు, ఇక్కడ ఏదో మనకి అధికారం లేదు, ఇక్కడ మనం ఎవరు పట్టించుకోవడం అనుకుంటారు. కానీ ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలని ఆ చివరి దినం నాడు వాళ్ళకి అందరికీ తీర్పు జరిగినప్పుడు మీరు ముందుగా ఉంటారు. ఎందుకంటే మీకు జవాబుదారితనం మిగతా వాళ్ళ మీద చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఒక విధంగా చాలా అదృష్టవంతులు అని చెప్పి మత గ్రంథాలు చదివిన వాళ్ళు ఎవరైనా కూడా చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే అధికారం వస్తుందో దాన్ని దుర్వినియోగపరచడం, దాన్ని మిస్యూజ్ చేసి దానిలో లాభం పొందడం, ఎప్పుడైతే డబ్బు ఎక్కువైపోతుందో అది చాలా నరకప్రాయమైన టెక్స్ట్ ఉంటుందని చెప్పి ప్రతి మత గ్రంథంలో ఉంటుంది. కాబట్టి మీరు అందుకొస్తే ముఖ్యంగా నరకంలో ఎవరెంత ఎక్కువగా ఉంది, రాజ్యాధికారం చేసేవాళ్ళు, ధనవంతులు, మత పెద్దలు. ఎందుకంటే మత పెద్దకి ఇంకా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత కరెక్ట్ గా చేసి వాళ్ళు ఆ బాధ్యత సరిగ్గా చేయకపోతే వాళ్ళకు కూడా జవాబుదారులు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఏమీ లేకుండా సామాన్యంగా ఉన్న మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు అనే విషయాన్ని మీరందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఇవన్నీ కూడా మత గ్రంథాల్లో చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ఒక ఆధ్యాత్మికంగా, ఎందుకంటే సెయింట్ జాన్ సొసైటీ వారు అలాగే విశాఖ మరియా మేత వారు ఈ చేస్తున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్మల గారు చెప్పినప్పుడు నేను ఇది నిజంగా ఇది ఇంత కష్టమైన పని చేయగలరని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే 15 చోట్ల దాదాపు 14-15 చోట్ల మీరు వివిధ చోట్లకి వెళ్ళి అక్కడ అందరికి కూడా అన్నదానం చేయడం, ఈ యొక్క కార్యక్రమం విశాఖపట్నంలో ఇప్పటికి వచ్చి ఎప్పుడు జరిగినటువంటి వినూత్న కార్యక్రమం ఈ మహిళా దినోత్సవం జరిగారు. కాబట్టి ప్రత్యేకంగా అభివృద్ధి 14-15 చోట్ల మహిళా దినోత్సవం అది ఈ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయి. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా విశాఖ మరియా మేతకి చెందిన మహిళా నాయకులు అలాగే సిస్టర్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక విడిపోయి వాళ్ళు అందరూ కూడా ఒక జట్టుగా వెళ్ళి అన్ని చోట్ల కూడా ఈరోజు అన్నదానం చేయడం అనేది గొప్ప కార్యక్రమం. భారతదేశంలో ఇది చాలా ఆదర్శనీయమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే విశాఖపట్నంలో చాలా అన్నదానాలు చూశాను, చాలా చోట్ల అంటే, కానీ ఒకే రోజు అందులో మహిళా దినోత్సవం రోజు 14-15 చోట్ల చేయడం అనేది చాలా అరుదైన విషయం. కాబట్టి ఈ అరుదైన రికార్డుని మీరు ప్లాన్ చేసిన విశాఖ మరియా మేత వారికి, నిర్మల గారికి, మిగతా సిస్టర్లందరికీ కూడా సెయింట్ జాన్ సొసైటీ వారికి పేరు పేరును కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి మీకేం పర్వాలేదు నేను ఉన్నానని చెప్పి వెన్నుదన్నుగా ఉన్న మిస్టర్ శాండ్రీనా గారు. ఎందుకంటే నాయకురాలు వెనకాల లేకపోతే ఏదైనా చేయడం చాలా కష్టం. కాబట్టి ఒక మంచి నాయకురాలు ఆవిడ ఎంత మంచిగా ఎంత సున్నితంగా మాట్లాడతారంటే, అలాగే పాలనా వ్యవహారాల్లో కూడా చాలా పకడ్బందీగా చాలా బాగా చేసి ఈరోజు సెయింట్ జాన్ సొసైటీని ఎంతో పకడ్బందీగా ముందు తీసుకెళ్తూ ఇటు సేవా కార్యక్రమాల్లో ఇటు అధికారుల దగ్గర ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు తీసుకొచ్చి మిషన్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎంతో బ్రహ్మాండం చేస్తున్న సిస్టర్ శాండ్రీనా గారికి, అలాగే మిగతా సిస్టర్లకి, అలాగే వైస్ ప్రొఫెసర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుండి చాలా దగ్గరగా ఈ సొసైటీని చూస్తున్నాను. కాబట్టి
ఈ సొసైటీ చాలా పెద్దది, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఉంది, విశాఖపట్నంలో ఉంది, అలాగే ఆంధ్రాలో కూడా ఉంది, అన్ని చోట్ల కూడా చాలా చోట్ల నేను చూశాను. కాబట్టి ఒక చాలా ప్రణాళికాబద్ధంగా సమాజ సేవే పరమాధిగా సమాజ మంచి కోసమే ఆలోచన చేస్తూ మన డ్రగ్స్ గురించి చేసిన కార్యక్రమం వల్ల ఏం జరిగిందంటే రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ చాలా పెద్ద పెద్ద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి చాలా చోట్ల డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిలిప్ వర్క్ చేసిన ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయినందుకు ప్రత్యేకంగా సెక్షన్ నిర్మల గారికి, వారి టీమ్ కి, విశాఖ మహిళా మ్యాచ్ వారికి కూడా, అలాగే శాండినా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమం చేయడం ద్వారా మాకు కూడా చాలా మంది అడగడం జరిగింది, మమ్మల్ని కూడా చాలా మంది సంప్రదించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఎలా చేస్తారో వీళ్ళు చేస్తారని చెప్పి. కాబట్టి సమాజంలో ఇటువంటి ఆదర్శమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న సెంటాన్ సొసైటీ వారు ఈ రోజు మిమ్మల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఎంతో మర్యాదగా, ఎందుకంటే మీకు తెలుసు సమాజం ఎలాగుంది, సమాజంలో డబ్బున్నోడికే ప్రాధాన్యత ఇస్తారు, డబ్బు లేని వాళ్ళకి సమాజం పట్టించుకోదు. ఎందుకంటే సమాజానికి డబ్బే కావాలి, హోదాయే కావాలి. కాబట్టి అవన్నీ కాదనుకుని మీరు కూడా మనుషులే, మేము కూడా మనుషులే, మనందరం కూడా దేవుడికి సమాధానం చెప్పాలి. మనం మంచి చేస్తే ఆ మంచి మన పనికి వస్తుంది, మన పుణ్యమే మన పనికి వస్తుందని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎంతో మర్యాదగా మీ అందరిని కూర్చోబెట్టి ఇటు ఆ సీఏ గారిని, ఇటు నన్ను, ఇటు శాండినా మేడం గారిని, ఇక్కడ పెద్దలందరినీ, ఫాదర్ గారిని అందరిని పిలిచి ఈ రోజు ఒక సమావేశం ఏర్పరిచి మీలో ధైర్యాన్ని ఇచ్చి మీతో పాటు మేమున్నాం, మీకు ఏ కంగారు పడకండి, మేము అన్ని విధాలుగా మీకు మీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సభ ఒక చాలా ఆదర్శనీయమైనటువంటిది. కాబట్టి సమాజంలో అందరూ భాగస్వాములే, అందరూ కూడా దేవుడిచ్చిన అదృష్టం కొద్ది కొంతమంది డబ్బున్నోడు ఇంట్లో పుడతారు, కొంతమంది పేదోడు ఇంట్లో పుడతారు, కొంతమంది జబ్బులతో పుడతారు, కొంతమంది ఆరోగ్యంగా పుడతారు, కొంతమందికి అధికారం వస్తుంది, కొంతమందికి రకరకాలుగా కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా ఆ దైవ నిర్ణయమే, మన చేతుల్లో ఏమీ లేదు. ఒక పెద్దోడు పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయాడు, పెద్ద డబ్బు సంపాదించేవాడు, పెద్ద అధికారం అంటే అతని గొప్పతనం ఏం కాదు, అదంతా దేవుడి దయ. కాబట్టి ఆ పేదరికం కూడా మీకు దేవుడు ఇచ్చిన ఒక పరీక్ష. ఆ పరీక్షలో మీరు నెట్టుకొని దేవుడిని అలాగే తలుచుకుంటూ ఆ జీవితం గడపాలి. ఎందుకంటే ఎవరు కూడా శాశ్వతంగా భూమి మీద ఉండరు. కాబట్టి చేసిన మంచి పనులు, చేసిన సహనం మనకు పనికొస్తుంది. కాబట్టి డబ్బు లేదు, ఆరోగ్యం లేదని దేవుడిని నిందించకుండా మీరు బతికినంత కాలం కూడా ధైర్యంగా మనోధైర్యంతో బతకడానికి ఇటువంటి సెంటాన్స్ అనే సంస్థలు చాలా పనికొస్తాయి. కాబట్టి ఈ సంస్థకు మీరు చేరుగా రావడం అనేది అదృష్టంగా మీరు భావిస్తూ మీ అందరికి కూడా ఇప్పుడు ఏ కష్టాలు వచ్చినా న్యాయపరంగా మీ అందరం కూడా మీకు ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చినందుకు. ఇంకొకటి మహిళల గురించి మాట్లాడమన్నారు కదా, మహిళా దినోత్సవం కదా, అంతకుముందు సీఎం గారు కూడా చెప్పారు మహిళల గురించి ఇప్పుడు మాట్లాడడానికి లేదు, ఇప్పుడు మొక్కల గురించి మాట్లాడాలి. ఎందుకంటే చట్టాలు, అధికారాలు అన్ని కూడా మహిళలకే ఫేవరబుల్ గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి పోలీసు వారు, గవర్నమెంట్, కోర్టులు అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లీగల్ అవేర్నెస్ సెంటర్ కూడా ఉంది, మీడియేషన్ సెంటర్ కూడా ఉంది. నిర్మలా గారు, తర్వాత నేను కూడా అప్పుడు వస్తున్నాను, లలితాడు కూడా ఉన్నారు. కాబట్టి మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక ఈ మీడియేషన్ సెంటర్ ఇక్కడికి వస్తే కనుక మీ సమస్యలు పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చి ప్రతి సంవత్సరం నన్ను మర్చిపోకుండా పిలుస్తున్నందుకు, నన్ను గుర్తుపెట్టుకున్నందుకు, మరి మీ యొక్క ఆదరాభిమానాలకి నిజంగా నేను చాలా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్మలా గారికి, శాండినా మేడం గారికి, మిగతా సిస్టర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.